నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. నా పేరు ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం స్టేట్ కన్వీనర్. వాల్మీకులు రాయలసీమలో దాదాపు 25% ఓటర్స్, మొత్తం ఓటర్స్లో 25% మంది ఉన్నారు. అయితే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇస్తూ వచ్చినారు. మొత్తం అంతే. కాలువ శ్రీనివాస్ గారికి ఎంపీ ఒకసారి ఇచ్చారు, ఎమ్మెల్యే ఒకసారి ఇచ్చారు. మొన్న రంగయ్య గారికి ఎంపీ ఇచ్చారు, జయరాం గారికి ఎమ్మెల్యే ఇచ్చారు. ఇంత మాత్రంతోనే రాజకీయ పార్టీలు సర్దుబాటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే 52 నియోజకవర్గాలు రాయలసీమలో ఉంటే దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా నిర్ణయాత్మక శక్తిగా వాల్మీకి కమ్యూనిటీ ఉంది. మా చిరకాల వాంఛైనటువంటి ఎస్టీ సాధన అనేటువంటిది రాజకీయాలు ఎలక్షన్ కంటే ముందు ప్రతి ఒక్క పార్టీ కూడా ఎస్టీ సాధనకు మేము కృషి చేస్తాం, మా సహాయ సహకారాలు అందజేస్తామని చెప్తూ వస్తున్నాయి. కానీ ఇంతవరకు వాటికి తెలుగుదేశం పార్టీ సత్యపాల్ కమిటీ రిపోర్టు సెంట్రల్ పంపింది. 16 మంది ఎంపీలుండి వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు పార్లమెంట్లో. 22 మంది ఎంపీలుండి వీళ్ళు 4 జిల్లాలు మాత్రమే సర్వే చేశారు, 4 జిల్లాలు గాలి వదిలేదు. ఇది మరీ దారుణము. దీన్ని కనీసం ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ వాటి పట్ల కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు ఈ 3 నెలల లోపల ఎస్టీ గురించి ప్రస్తావించడం కానీ, దాని గురించి బలంగా మాట్లాడడం కానీ లేదు. కానీ ఎందుకంటే అది ఎటు సాధ్యమయ్యే విషయం కాదు ప్రస్తుతానికి. ఇప్పుడు మేము అడుగుతున్నది, ఈ ఎలక్షన్ సందర్భంగా 6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సత్యసాయి జిల్లా, అనంతపూర్ జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఈ జిల్లాల్లో మినిమం ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు, 2 ఎంపీ సీట్లు. అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో లీడర్షిప్ ఇవ్వండి. గెలుస్తారా ఓడతారా అనేది పక్కన పెట్టేస్తే ఏ పార్టీకి వీళ్ళంతా 2 పార్టీలు మాత్రమే ఫిక్స్ అయినటువంటి ఆలోచన కాదు. నాయకత్వం పెరగాలి, చట్టసభల్లో మా వాడి వినిపించాలి. కనీసం ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంత పాపులేషన్ ఉండి కూడా మా వాడి మేము అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గట్టిగా వినిపించుకునే స్థితిలో ఉన్నాం. ఏ పార్టీ అయితే మా డిమాండ్ని మన్నించి ముందుకు వస్తుందో ఆ పార్టీ వైపు మేము మద్దతు పలకడానికి సిద్ధంగా ఉంటాం. అదర్వైజ్ వీ విల్ గో టు టేక్ అగైనెస్ట్ డెసిషన్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ పార్టీస్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము. మరి ఈ పరంపరలో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేసేది, మా పాపులేషన్ ప్రకారం ఎంత వస్తుందో, పద్ధతి ప్రకారం అయితే 13 నియోజకవర్గాలు మాకు రావాలి. చట్టం ప్రకారం, పద్ధతి ప్రకారం అయితే, చట్టం కాదు పద్ధతి ప్రకారము, దావాసం ప్రకారం 13 నియోజకవర్గం ఏమంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అందువల్లనే మినిమం 6 నియోజకవర్గాలన్నా మాకు ఎమ్మెల్యే సీట్స్ ఇవ్వండి అనేటువంటిది ఒక గట్టి డిమాండ్ పెడుతున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు నేను. నా పేరు పురుగుంట బ్రహ్మయ్య. నాది గుడేరమడం అరకు గ్రామం. ఇప్పుడు మా దగ్గర ఉన్న నినాదం, మేము చేసే డిమాండు అన్ని రాజకీయ పార్టీలకి ఒకటే. మాకు ఓట్లెన్ని, మా జనాభా ఎంత, మాకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఓట్లెన్ని సీట్లెన్ని అనే నినాదంతో మేము ముందు పోదలుచుకున్నాం. అయితే ఒకటి, ఏ రాజకీయ పార్టీ కానీ ఇంతవరకు మేము పక్కనున్న రాష్ట్రాల్లో ఎస్టీగా ఉన్నాం. పక్కన కూతువేటు దూరంలో ఉన్న ఈ ఉరవకొండ దాటుతానే కర్ణాటక ఉంది, ఇక్కడ వెంకటాపురం దాటుతానే కర్ణాటక ఉంది. చుట్టుపక్కలంతా మా వాళ్ళ ఎస్టీలు, మేమైతే ఇక్కడ బీసీలు. అయితే దీనికి ఒక ఉదాహరణ ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. ఏమంటే, ఎక్కడైతే మేము వెనుకబడి ఉన్నామో, ఎక్కడైతే మేము ఆర్థికంగా లేమో, అన్ని చోట్ల మేము వెనుకగానే ఉన్నాం. కానీ
ఓట్లయితే మేము విపరీతంగా ఉన్న ఇంతకు ముందున్న 8 జిల్లాల్లో మా సంఖ్య 4 ఉమ్మడి జిల్లాల్లో విపరీతమైన మాకు ఓట్ బ్యాంక్ ఉంది, విపరీతమైన జనాభా ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మాకు ఇంతవరకు మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదు. ఇంతకుముందు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు పాదయాత్రలో కర్నూలులో చెప్పాడు, ఎమ్మినూరులో చెప్పాడు, ఎక్కడైతే వాల్మీకులు ఉన్నారో రాప్తాల్లో చెప్పాడు, ఎక్కడైతే వాల్మీకులు ఉన్నారో అన్ని వాల్మీకి సభలకు వచ్చి నేను సీఎం అయితేనే ఫస్ట్ మీ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తానని చెప్పిన సీఎం గారు ఈరోజు మాట తప్పారని చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు ఒక నిరాహార దీక్ష చేసే 18 రోజులు అన్నము నీరు లేకుండా నిరాహార దీక్ష చేస్తే ఆయన ఒక జీవోని, అది పనికిరాని జీవోని తయారు చేయించి దాన్ని తెచ్చి 4 జిల్లాల్లో ఉన్న వాల్మీకుల్ని ఎస్టీ చేస్తామని చెప్పి దాన్ని మాకు అప్పుడు ఆ నిరాహార దీక్షను లేపడానికి చేసిందే జీవో తప్ప మాకు ఒరిగిందేమీ లేదని చెప్పవచ్చు. గత ప్రభుత్వం తీసుకుంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ కాళేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎస్టీ జాబితాలో క్యాబినెట్లో అసెంబ్లీలో దాన్ని తీర్మానం చేసి క్యాబినెట్కి పంపించి దాన్ని అంతా రెడీ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఎంతవరకు చూశారంటే కేంద్రంలో కూడా ఈ ఎస్టీ ఫైల్ని వాళ్ళు తొక్కి పెట్టుకున్నారు. అయితే ఆ ప్రభుత్వంలోన కొంతవరకు జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకేమైనా చేశారంటే రంగయ్య గారు ఒకసారి పార్లమెంట్లో అడిగితే దానికి స్పందన లేదు, దానికి స్పందించిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడేంటంటే ఎంతో కొంత తెలుగుదేశం ప్రభుత్వంలో నేను పార్టీల గురించి మాట్లాడలేదు కానీ ఏ పార్టీని వెనుకేసుకోలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కొంతవరకైనా కమిటీలు వేశారు, ఒక తీర్మానము ఇది పంపించి కేంద్రంలో మా ఫైల్ ఉంది. ఈ రోజు వరకు కూడా ఏ ప్రభుత్వము దాన్ని చూడడం లేదు. ఈ వైఎస్ పార్టీ వాళ్ళు దాదాపుగా అంతమంది ఎంపీలు ఉంటే ఒక్కరోజైనా ఒక రంగయ్య గారు తప్ప మిగతా ఎంపీలు ఎవరైనా దానికోసము ఇది వాల్మీకులకి ఇంత అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి ఏదైనా మనం చేయాలని ఎవరే కానీ దాన్ని మాట్లాడే పాపాన పోలేదు. కాబట్టి నేను ఒకటే ఈ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఇంకా సిపిఎం సిపిఐ ఏ పార్టీలైనా కావచ్చు, బీజేపీతో సహా అన్ని పార్టీలు మాకు ఓట్లు ఎన్ని సీట్లు ఎన్ని ఇస్తున్నారు, మేము ఎంతమంది ఉన్నాము అనే దాని మీద మేము ముందు పోదలుచుకున్నాము. కాబట్టి ఉదాహరణ తీసుకుందాము. అనంతపురం జిల్లాలో 2 జిల్లాలు ఉన్నాయి, హిందూపురం పార్లమెంటు, అనంతపురం పార్లమెంటు. ఇక్కడ మా కనీసము ఇక్కడ ఒక 2 ఎంపీలు, అక్కడ ఒక 2 ఎంపీలు, ఇక్కడ ఒక ఎంపీ, అక్కడ ఒక ఎంపీ మా కులానికి, మా సమాజ వర్గానికి ఉత్సాహం ఉండే వాళ్ళకి ఇవ్వాలని ఇస్తే మేము వాళ్ళ కోసము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ మాకు వాల్మీకి ఇస్తారో వాళ్ళ కోసం మేము తిరిగి వాళ్ళ విజయానికి కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఎప్పుడైతే మీరు మాకు ఏదైనా మరీ అబద్ధాలు చెప్పి ఏదైనా చేయదలుచుకున్నారో మేము ఆ పార్టీ అంతు చూస్తామని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ, మీరేమైనా కానీ వాల్మీకులకి న్యాయం చేయాలని మేము మరీ పత్రికాముఖంగా మేము ప్రభుత్వాలని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి విన్నవిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మా వాల్మీకి సంఘం పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. వాల్మీకి సంఘం అనేది ఈరోజు రాష్ట్రంలో ఏ జాతి అయితే వెనుకబడి ఉందో, ఏ జాతి అయితే ఈరోజు అన్నగదొక్కుతా పడతా ఉందో ఆ జాతే వాల్మీకి బోయ జాతి అని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా దశాబ్దాల కాలంగా రాజకీయ నాయకులు కానీ చెప్పే మాటలు కల్లుబొల్లు మాటలకు ఈరోజు ఒక జాతి అణగదొక్కబడతా ఉందంటే రాష్ట్రంలో వాల్మీకి బోయలు కులవృత్తి లేనటువంటి వ్యక్తులు ఈరోజు నిర్ణయాత్మకంగా ఒక నాయకుని తయారు చేయాలంటే, ఒక నాయకుని పక్కన ఒక సైన్యం ఏర్పాటు చేయాలన్నా కూడా నిర్ణయాత్మక శక్తి ఏదైనా ఉన్నట్టే ఒక వాల్మీకి బోయలుగా ఉన్నారు. ఈరోజు ఒక రాయలసీమలో ఫ్యాక్షన్ కోరల్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఈరోజు జైలు కోరల్లో మగ్గుతున్నారు. వారి కుటుంబాలన్నీ రోడ్ల పైన పడ్డాయి. కానీ ఏ రోజు కూడా రొమ్ము విడచకుండా కూడా వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళు బతుకుంటూ, కులవృత్తి లేనటువంటి జాతి ఈరోజు ఎవరికి వారుగా బతుకుంటూ ఈరోజు చదువుకొని విజ్ఞానపరంగా కూడా ముందుకు వచ్చినటువంటి వ్యక్తులుగా ఈరోజు వాల్మీకి బోయలు ఉన్నారు. మేము వాల్మీకి బోయలుగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దాదాపు మేము పుట్టిన కాలం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. రాజకీయ నాయకులు ఎలక్షన్ సమయానికి వచ్చే సమయానికి ఈరోజు ఈ వాల్మీకి బోయలు రాయలసీమలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వారు తలుచుకుంటే కూడా పార్టీలను తలకిందల చేసే శక్తిగా ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ సమీపించే సమయంలో ఈరోజు 1 ఇవ్వండి, 3 ఇవ్వండి, 4 ఇవ్వండి, 5 ఇవ్వండి, 6 సీట్లు ఇవ్వండి అన్నట్ల యాచించే స్థాయికి వాల్మీకి బోయలు ఉన్నారనుకుంటున్నారు రాజకీయ నాయకులు. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేమందరం కూడా గతంలో ఫ్యాక్షన్ కోరల్లో నాయకులు నడిచిన వ్యక్తులం.
ఈరోజు చదువుకున్న విజ్ఞానులుగా సామాజిక స్పృహ కలిగినటువంటి వాల్మీకి బోయనం ఈరోజు రాజకీయంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నాం. మేము రాజకీయ పార్టీలకు అడుగుతున్నాం. ఈరోజు వాల్మీకి బోయలు దాదాపు రాయలసీమలో 50,000 పైచిలుకు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి వ్యక్తులుగా దాదాపు 60 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఈ 60 నియోజకవర్గాల్లో కూడా మేము తలుచుకుంటే కూడా రాజకీయాలు తలకిందులు చేసే శక్తి ఉంది. ఇప్పుడు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఎవరినో ఒక వ్యక్తులు తీసుకొచ్చి ఎక్కడనో వ్యక్తులు తీసుకొచ్చి కళ్ళు బొల్లు మాటలు చెప్పేసి ఒక న్యాయం చేస్తారంటే మీరు ఇన్నాళ్ళు చెప్పిన మాటను మేము భరించాం. ఈ రోజు వరకు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ వైసీపీ నాయకులు కానీ ప్రతి ఒక్క పార్టీ తరపున కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది నాయకులు కూడా ఈరోజు పుట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేము అడుగుతూ ఉన్నాం, ప్రతి ఒక్క పార్టీ కూడా సముచిత స్థానం కల్పించాలని చెప్పేసి ఏదైతే పెద్దలు అడిగారో మేము దానికి కూడా స్పందిస్తూ మేము ఈరోజు రాబో ఎన్నికలలో నిర్ణయాత్మక శక్తిగా మారే శక్తి రాయలసీమలో వాల్మీకి బోయలకు ఉంది. వాల్మీకి బోయలకు ఏదైతే దశాబ్ద కాలంగా మా వాణిని వినిపించే వ్యక్తులు సరిగా లేనందువలన ఈ రోజు వరకు కూడా వాల్మీకి బోయ అంశం చట్టసభలలో ఒక చిత్రపుటంగానే మిగులుతుంది. ఎందుకంటే మాకు వాణిని వినిపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక్కసారి గమనించండి. వాల్మీకి బోయలు ఎవరైతే ఉన్నారో వాల్మీకి బోయల పక్షాన దాదాపు వాల్మీకి బోయల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిర్ణయించేటప్పుడు ఒక మంచి వ్యక్తులకి నిర్ణయించి వాల్మీకి జాతికి ఉపయోగపడంగా వాల్మీకి కుటుంబాలకు ఒక ఆదర్శవంతంగా వాళ్ళు కూడా వెనుకబడిన జాతి నుంచి ముందుకు తెచ్చే రకంగా ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ నిర్ణయించి ఏదైతే పెద్దలు చెప్పారో దాదాపు అనంతపురం జిల్లాలో 2 ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీని ఖండితంగా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము వాల్మీకి బోయ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా మోసం చేసినటువంటి రాజకీయ పార్టీ మనం చూసాం. ఇప్పుడు కూడా అదే మోస దూరంలో వచ్చి మేము ఏదో చేస్తామని చెప్పి ధోరణి విడిచిపెట్టండి. ఈరోజు రాజకీయాలలో వాల్మీకి బోయలు ప్రతి క్రియాశీలకంగా ఉన్నారు, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో మీరు ఏం చేస్తారని కూడా ప్రతి కూడా క్షుణ్ణంగా గమనిస్తున్నటువంటి వాల్మీకి పెద్దలందరూ కూడా ఈరోజు వాల్మీకి జాతి కూడా అందరూ గమనిస్తూ ఉన్నారు. మాకు చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించే రకంగా మీరు చర్యలు తీసుకోండి, వివిధ పార్టీల్లో రమ్మని చెప్పేసి వాల్మీకి సంఘం తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్కారము. నేను బుక్రాయి సముద్రము కదిరెప్ప, నా పేరు ఎక్స్ మండలాధ్యక్షుడిని. బోయళ్ళు అడుగంట పోతున్న కాలానికి కూడా మేము ఇంతవరకు మిమ్మల్ని ఏ పార్టీలు ఉన్నా కూడా ఒక్క పార్టీలో కూడా డిమాండ్ చేయలేదు కనుక ఈరోజు కుల సంఘాలతో తరపున మేము డిమాండ్ చేస్తున్నాము. 2 అగ్ర కులాల పార్టీలు ఉన్నాయి, వాళ్ళకి ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు ఇస్తున్నారు జిల్లా వ్యాప్తంగా చూస్తే ఒక్కొక్కరికి జిల్లాలో ఉన్న పర్సెంటేజ్ వాళ్ళు తక్కువ ఉన్నా కూడా ఈ కాలంలో 5-6 సీట్లు వాళ్ళకే కేటాయిస్తున్నారు కనుక మేము కూడా ముందు నుంచి పోరాటంతో పోట్లాడుతూ ఉన్నాం కనుక మాకు కూడా ఒక జిల్లాకు 2-3 సీట్లు మాకు ఇస్తే కూడా ఏ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళందరికీ కూడా మేము కట్టుబడి ఉంటామని మా కుల సంఘం తరఫున మేము మీకు మీడియా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఇంకొక జనసేన పార్టీ కూడా 3 పార్టీలు బలమైన పార్టీలు వస్తున్నాయి కనుక ఏ పార్టీ వాళ్ళు ఏ కులానికి ఆ కులానికే ఇచ్చుకుంటున్నారు కనుక మేము మా పార్టీ మా కులం తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. అక్షరాల మాకు కూడా జిల్లాకు 2-3 సీట్లు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మిమ్మల్ని. ఏ పార్టీ కూడా ఇవ్వకపోతే ఆ పార్టీని ఓడించేటట్లు చేస్తామని సభాముఖంగా మీడియా మిత్రులకు మేము తెలియజేసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వాలకు నమస్కరించి తెలియజేయడం ఏమంటే, నా పేరు డాక్టర్ అంకే రామలింగమయ్య, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుని. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వాల్మీకి బోయ సంఘాల్లో మా పెద్దలు పడుతున్నటువంటి అవస్థను నేను చూస్తున్నాను. వాళ్ళతో పాటు పోరాటం కూడా చేస్తున్నాను. మరి దేశంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము కూడా ఒక ప్రజలమే. మరి ఎందుకు ఈ అసమానత్వం? మరి అందరితో పాటు మాకు సమానత్వాన్ని ఇచ్చింటే మేమెందుకు ఇక్కడ మీడియా సమావేశం పెట్టవలసి వచ్చేది? ఎస్టీగా ఉన్నటువంటి మమ్మల్ని బీసీ చేసేసి ఈ విధంగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఎన్నో కమిషన్లు వేస్తున్నారు, రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, పోతున్నారు. మరి మా పరిస్థితి అందరికీ తెలుసు. మరి ఏదైనా మేము ధర్నాలు
వచ్చే సంకల్ప దీక్షలు చేస్తే, సత్యాగ్రహ దీక్షలు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా వీళ్ళని ఎస్టీ చేయవలసిందేనని మేము ఎంత ఆనందిస్తున్నాము. ఇంతమంది మద్దతు మాకు ఉండగా మాకెందుకు ఎస్టీ కాదని మేము ఆ విధంగా సంతోషపడుతున్నాము. కానీ ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కుతూ ఎప్పటికప్పుడు మర్చిపోయి మళ్ళీ ఎలక్షన్లు వస్తానే మమ్మల్ని దుర్భర స్థితిలో వాడుకోవడము, వదిలేయడం. మరి ఆ విధంగా రాష్ట్రమంతా, దేశమంతా కూడా లక్షల మంది ఉన్నారు వాల్మీకి. మా ప్రభావం దేశమంతా, రాష్ట్రమంతా, అన్ని నియోజకవర్గాలను మా ప్రభావం ఉంటుంది. కానీ మేము ఏదో ఆ విధంగా బతుకు తెరువు కోసమో మా పరిస్థితుల వల్లనో పూర్తిగా మేము నిలబడలేని పరిస్థితి వల్ల ఈ విధంగా అయిపోతున్నాము. కాబట్టి ఇప్పటికైనా అందరూ అన్ని ప్రభుత్వాలు గుర్తించి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ప్రజలు శాశ్వతం ఈ దేశంలో. కాబట్టి ఎవరైనా తెలిసినటువంటి మేధావులు కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఒక బడుగు వర్కినటువంటి గిరిజన జాతి పుత్రులకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు, అందరికీ నవ్వుకుంటారు ఇది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడైనా దృష్టిలో పెట్టుకొని మా పెద్దలు చెప్పిన ప్రకారము ఎంపీలు, ఎమ్మెల్యే సీట్లు ఎక్కడైతే మేము ప్రాతినిధ్యంగా ఉన్నామో ఖచ్చితంగా మాకు ఇవ్వగలిగితే సంపూర్ణమైన ఆనందాన్ని పొందగలుగుతాము. లేదా మా ప్రభావము రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో చూపించే శక్తి మాకుంది. మేమెన్నో ఈ మధ్యనే విజయవాడలో నిర్వహించినాము. కాబట్టి అక్కడ కూడా అందరూ వచ్చి మాకు మద్దతు ఇచ్చినారు. కాబట్టి సీఎం గారు కూడా వచ్చి మాకు మద్దతు ఇస్తారనుకుంటే మరి పెద్దలు వచ్చి, మంత్రులు వచ్చి ఇచ్చారు. కాబట్టి మమ్మల్ని విరమింప చేయడమో, మళ్ళీ మేము ఉద్యుక్తులు రావడమో, ఈ విధంగా చర్వనం అంటారు. అలా కాకుండా మా యొక్క పద్ధతి ప్రకారము జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన సీట్లు అన్ని ఈ యొక్క ఎక్కువ ఉన్నటువంటి చోట ఎక్కువ ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక జిల్లాలో ఒకరికి ఇచ్చినా కూడా మేము గెలిచే సత్తా మాకు ఉంటుంది. మా మద్దతు మీకు ఎలా ఉందో మీ మద్దతు కూడా మాకు అలా ఉంటే మీ ఖచ్చితంగా విజయవంతం అవుతాము. మేము కూడా రాష్ట్రంలో అన్ని జాతుల్లాగా మా జాతి కూడా సంతోషపడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.